గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జాబ్ మేళా ద్వారా 3,000 మంది అభ్యర్థులకు పైగా ఉద్యోగాలు పొందారని తెలిపారు. 275 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని వివరించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా తమ ప్రాంతంలోనే జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని అభ్యర్థులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన కంపెనీలు అందరూ కూడా రావడం జరిగింది. బేసికలీ దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్ కి సరి అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన. టీసీఎస్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫినాన్షియల్గా గ్రోత్ అవ్వచ్చు కాబట్టి జాబ్ మేళా వల్ల యూజ్ ఉంది. నాకు ఎల్ఎంఎస్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్లో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. ఒక 1 వీక్లో డైరెక్ట్ జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని వాళ్ళే తీసుకెళ్తామని చెప్పారు. ఈ జాబ్ మేళా వల్ల ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇక్కడ మన ఊర్లో దగ్గరలోకి వెళ్ళి మనం డైరెక్ట్ అటెండ్ కాగానే ఇట్లా జాబ్ రాగానే మంచిగా అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఈ జాబ్ కోసం నేను చాలా ఎదురు చూసాను. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది సార్. సార్ హెచ్ఆర్ సర్వీసెస్లో నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే ఇంటర్వ్యూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది.